నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 4వ తారీఖు 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు. ఈరోజు తిథి నవమి సాయంత్రం 4 గంటల 32 నిమిషముల వరకు. తదుపరి దశమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము చిత్త సాయంత్రం 4 గంటల 44 నిమిషముల వరకు. తదుపరి స్వాతి నక్షత్ర ప్రవేశము. వర్జము రాత్రి సమయంలో 11 గంటల 8 నిమిషాల నుండి రాత్రి 12 గంటల 56 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 26 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 18 నిమిషముల వరకు. మరలా తిరిగి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 38 నిమిషముల వరకు. అయితే రాహుకాలం ఉదయం 10 గంటల 43 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 13 నిమిషముల వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషముల నుండి తెల్లవారి 5 గంటల 2 నిమిషముల వరకు. అమృత ఘడియలు ఉదయం పూట 9 గంటల 37 నిమిషాల నుంచి 11 గంటల 25 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 54 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: చంద్రుడు 3వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 6వ స్థానంలోను, శుక్రుడు గురుడు 5వ స్థానంలోను, మంగళుడు 7వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు గ్రూప్ స్టడీస్ లో మెరుగైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క నిర్ణయాలు వృత్తిపరంగా చాలా చక్కనివి అనే ప్రశంసలు పొందుతారు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఫ్యాక్టరీ, చిన్న చిన్న పరిశ్రమలు ఎవరైతే చేస్తున్నారో వారికి అనుకూలంగాను లాభదాయకంగాను ఉండబోతోంది. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక రిస్ట్కి సంబంధించి అంటే మణికట్టుకు సంబంధించి, వెన్నుకు సంబంధించి అంటే స్పైనల్ కార్డుకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక వాస్తవిక చర్చలతోనే మీరు సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఏదో డ్రీమ్స్లో ఉండి అవాస్తవంగా ఊహాజనితంగా సమస్యలు పరిష్కార మార్గాలు వెతకండి. ప్రాక్టికల్గా ఆలోచించి పరిష్కార మార్గాలు వెతికితేనే సమస్యకు ఆన్సర్ దొరుకుతుంది. అయితే రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆదరణ పెరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము: శనివారం రోజు నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకోండి. నల్లని వస్త్రాలను ధరించే ప్రయత్నం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: చంద్రుడు 2వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 5వ స్థానంలోను, శుక్రుడు గురుడు 4వ స్థానంలోను, మంగళుడు 6వ స్థానంలోను, శని భగవానుడు 11వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. మార్కులు కూడా చక్కని మార్కులు తెచ్చుకునేటట్టుగా కనబడుతోంది. అయితే ఉద్యోగస్తులకు ప్రయోజనకరమైన ఉద్యోగ వార్తలు వింటారు, శుభవార్తలు వింటారు. ఇంటర్వ్యూల్లో సక్సెస్ని సాధిస్తారు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కమ్యూనికేషను, సర్వీస్ రంగాలలో ఎవరైతే ఉంటారో వారికి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక పెద్దగా అనారోగ్య సూచనలు లేవు, కానీ చిన్న చిన్న జలుబు, దగ్గు, వాతావరణ పరంగా వచ్చే చిన్న చిన్నవే తప్ప పెద్దగా ఏమీ లేవు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యులతో సమన్వయం మెరుగవుతుంది. అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక యువతకు మంచి ఆదరణ లభించే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము: శని భగవానుడికి ప్రదక్షిణలు చేసుకోవడంతో పాటు నల్లని వస్త్రాలను, నల్లని శనగలను కనుక దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు లగ్నంలోను, సూర్యుడు బుధుడు 4వ స్థానంలోను, శుక్రుడు గురుడు 3వ స్థానంలోను, మంగళుడు 5వ స్థానంలోను, శని భగవానుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు ప్రతిభ వెలుగులోకి వచ్చే అవకాశంతో పాటుగా మీ యొక్క ఏదైతే అనుకుంటారో
మీ ముందస్తు ప్రణాళికలు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక క్లయింట్ హ్యాండ్లింగ్లో విజయాన్ని సాధిస్తారు. కార్యాలయంలో అభినందనలు అంటే ప్రశంసలు పొందే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే లాజిస్టిక్స్, హోమ్ సర్వీసెస్ ఈ రంగాలకు ఆదాయం పెరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నీరసంగా ఉండడము, మానసికంగా అలసిపోవడం తప్ప ఇతరత్రా పెద్ద అనారోగ్య సూచనలు అయితే కనిపించటం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే శుభవార్తలు వినడము, అన్యోన్యమైన కుటుంబం ఈరోజు కనబడుతోంది. రాజకీయ సామాజికంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క యాక్టివ్నెస్ వల్ల మిమ్మల్ని గుర్తించే స్థాయికి ఎదుగుతారు. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు విష్ణువుకి పూజ చేయండి. తులసి మొక్కను నాటే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.